ఐదవ రోజు తులసి దళంలో పత్రిజీ మనకి ఈరోజు ముముక్షు యొక్క శత్రువులంటూ తెలియచేస్తున్నారు. తెలుసుకుందామా? 4 రకాల శత్రువుల నుంచి ముముక్షు అనబడేవాడు తనని తాను రక్షించుకోవాలి. అవి భయము, పరిమిత జ్ఞానము, సిద్ధులు, వృద్ధాప్యపు భావనలు. భయం ముముక్షు యొక్క మొదటి శత్రువు. ముముక్షు ముందుగా అన్ని రకాలైన భయాలను జయించాలి. అప్పుడే జ్ఞానం అన్నది మొలకెత్తుతుంది. అయితే ప్రాథమిక పరిమిత జ్ఞానాన్నే పూర్ణ జ్ఞానం అనుకునే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. పరిమిత జ్ఞానమే ముముక్షు యొక్క రెండవ శత్రువు. ఆ గండం నుంచి తప్పించుకోగలిగితే సిద్ధులు సంక్రమిస్తాయి. సిద్ధులు సంక్రమించి గర్వం సంభవిస్తే అది తిరిగి పతనానికి దారితీస్తుంది. సిద్ధుల్ని సంపాదించి తీరాలి. అయితే గర్వం రాకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. సిద్ధుల ద్వారా వచ్చే గర్వమే ముముక్షు యొక్క మూడవ నేత్రం. అది జయించిన తర్వాత కూడా చిట్ట చివరి వరకు, అంటే జీవితంలో ఆఖరి శ్వాస తీసుకునే వరకు అలసటకు, అంటే వృద్ధత్వ భావనలకు ఎప్పుడూ లోను కారాదు. వృద్ధత్వపు భావన అనేది ముముక్షు యొక్క అంతిమ శత్రువు. భయం, పరిమిత జ్ఞానం, సిద్ధులు సృష్టించే గర్వం, వృద్ధత్వ భావన అనే శత్రువుల్ని నాలుగింటిని వరుస క్రమంలో చకచక జయించాలి. సేతు గురించి చెప్తున్నారు. ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞుల్లో ఐన్స్టీన్ ఎలాంటి వాడు, ఆధునిక ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల్లో అటువంటి వాడు సేత్. జెన్ రాబర్ట్ మరియు రాబర్ట్ ఎఫ్ బర్డ్స్ ఆధ్యాత్మిక జంట దంపతుల భగీరథ ఆధ్యాత్మిక ప్రయత్న ప్రసాదమే సేతు జ్ఞానము అన్న ఆకాశగంగా. సేత్ అంటే ఒకనొక ఊర్ధలోక పూర్ణాత్మ. జెన్ రాబర్ట్ అనే ఆవిడ ద్వారా 1965 నుంచి 85 వరకు ఛానలింగ్ అనే ప్రక్రియ ద్వారా పూర్ణ జ్ఞానాన్ని భూలోకానికి అందించిన మహాత్ముడు. సేత్ పుస్తకాలు తెలుగులో లేవు, మరి ఏం చేస్తామో. అయితే ఇన్ని రోజులకు అవిదిత యథార్థం అన్న పేరిట ఒక చిన్న పుస్తకం మట్టుకు వచ్చింది. భవిష్యత్తులో ఆయన పుస్తకాలన్నీ మన దేశ భాషలన్నిటిలో అనువాదం కావాలనే కలలు కంటున్నాను. అంటే అర్జెంటుగా ఇప్పుడే సేతు జ్ఞానం తెలుసుకోవాలంటే ఆంగ్లం వచ్చిన వారిని ఆశ్రయించక తప్పదు. సేతు చెప్పినదే ఈ భూమి మీద ఇప్పుడు ఉన్న అత్యంత అసాధారణమైన పరిపూర్ణ ఆధ్యాత్మిక విజ్ఞాన ప్రకాశం. లీనా గుడ్మాన్ అసాధారణ యోగిని, అసాధారణ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త. మొన్ననే సుమారు 300 సంవత్సరాల భౌతిక శరీరాన్ని త్యజించింది. ఆమె అద్భుత రచన స్టార్ సైన్స్ అన్న గ్రంథం స్పిరిచువల్ సైన్స్ గురించి సర్వస్వం ఉన్న ఒక్కగానొక సాటిలేని చక్కటి చిక్కటి పుస్తకం. పై చిత్రం అందులోనిదే. మెదడు అన్నది మాంస శరీరానికి సంబంధించింది. దివ్య చక్షు అన్నది సూక్ష్మ శరీరానికి సంబంధించింది. మనసు మెదడుకి మూలం, అంశాత్మ దివ్య చక్షుకి మూలం, అన్నిటికీ మూలం పూర్ణాత్మ. ధ్యానం ద్వారా ఈ క్రమం గురించి స్వానుభావపూర్వకంగా తెలుసుకోవచ్చు. అప్పుడు మనం లీండా అంతటి ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలం అవుతాము. జీసస్ అన్నారు, నా తండ్రి సృష్టిలో ఎన్నో లోకాలున్నాయి. మీరు ఇంకొకరికి ఏ విధంగా చేస్తారో అదే విధంగా మీకు ఇతరులచే జరగబడుతుంది. ఎప్పుడైతే మీకు దివ్య దృష్టి లభిస్తుందో అప్పుడు మీ సూక్ష్మ శరీర సముదాయం అంతా తేజోమయమవుతుంది. ఈ ప్రపంచంలోని సంపదల కోసం ఆరాటపడవద్దు. వాస్తవానికి ఊర్ధ్వలోకాల సంపదలను ప్రయత్నించాలి. జీసస్ చెప్పినట్లే చేద్దాం. యేసు ప్రభు జీవించినట్లు జీవిద్దాం. చాలు, ఇంకేం వద్దు. మహ్మద్, మిమ్మల్ని భూమి నుంచి మొక్కల్లాగా పైకి రావాలని అల్లా చేశాడు. ఇక మీదట మళ్ళీ మిమ్మల్ని భూమిలోకి పంపుతాడు. కొత్తగా మరోసారి పైకి తీసుకువస్తాడు. మనం ఈ లోకానికి మళ్ళీ రావాల్సి ఉంటుంది అనే పునర్జన్మ సిద్ధాంతమే దీని అంతర్ధార్థం. మహ్మద్ మక్కా పట్టణం సమీపంలో ఉన్న హీరా అనబడే కొండ గుహల్లో ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. అప్పుడు గాబ్రియల్ అనే హాస్టల్ మాస్టర్ ద్వారా యోగసిద్ధి పొంది అన్ని లోకాలను దర్శించి
సత్యాన్నంతటినీ ప్రత్యక్షంగా పరిశోధించిన వాడు. మహమ్మద్ ఓ మహాయోగి, ఓ మహాప్రవక్త. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనలాగా కర్తవ్య నిష్ఠులవ్వటమే మన లక్ష్యం. జొరాస్ట్రాన్ మత స్థాపకుడైన జొరాస్టర్ మహారుషి, మహాద్రష్ట. ఆయన చెప్పిన ఒక ఆణిముత్యం, మీకున్న దానితో అంటే వస్తు సముదాయాలతో ఎప్పుడూ సంతృప్తులై ఉండండి, కానీ మీతో అంటే మీ ఆత్మాభివృద్ధితో మాత్రం ఎప్పుడూ సంతృప్తులు కాబోవద్దు. మరొక ముత్యం, మీ ఆత్మ అనబడే నదీ ప్రవాహాలను శోధించండి, మీ పరిణామ క్రమాల గురించి ఆలోచించండి. అంటే గత జన్మల గురించి, పూర్ణాత్మ గురించి మీరు పరిశోధించండి అన్నదే జొరాస్టర్ సందేశం. జొరాస్టర్ లాంటి పరమ ఆచార్యులందరూ తెలిపేవే పరమ సత్యాలు, అవే పరమ ఆచారాలు. ఆచార్యుడు చెప్పిందే ఆచరణీయం, ఆచారం. సో మాస్టర్స్, ఒక నది కానీ ఒక నదుల్లో చూస్తూ ఉంటాము, విపరీతమైన పాచి పట్టి ఉంటుందండి, కానీ పైనుండి నీటి ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పాచి శుభ్రం చేస్తేనే కదండి, మరి ఆ పాచి శుభ్రం చేయాలి అంటే నీటి ప్రవాహం ఆగాలి. ఈ నీటి ప్రవాహం ఆగితేనే అది ఎండిపోయి దాన్ని మనం శుభ్రం చేయటం అనేది తేలికవుతుంది. సో ఇప్పుడు మనం జన్మ తీసుకొని జీవిస్తున్న జీవితం ఆ నీటి ప్రవాహం లాంటిది. ఆ నాచు ఉన్న చూడండి, మన జన్మ పరంపర కర్మలు అందామో, మరొకటని పేర్లు పెట్టుకుందామో మన ఇష్టమండి. ఈ ప్రవాహాన్ని, ఈ పరుగుని కొంచెం అలా ఆపితే కానీ, అంటే మనం తీస్తున్న పరుగు ఆపితే అప్పుడు ఆ లోపలున్న కల్మషమంతా కూడా క్లీన్ చేసుకుంటేనే అప్పుడు మళ్ళీ మనం ప్రవహించే ఆ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటుంది కదండి. ఐమ్ రైట్ మాస్టర్స్? జలాలుద్దీన్ రూమీ, పర్షియా దేశీయుడైన జలాలుద్దీన్ రూమీ గొప్ప సూఫీ మాస్టర్. ఆయన చెప్పిన ఒకానొక సత్యవాకు, నేను ఖనిజంలా చనిపోయి మొక్కగా మారాను, మొక్కగా చనిపోయి జంతువులా పుట్టాను, జంతువుగా చనిపోయి మనిషిగా అవతరించాను. ఇంకా దేనికి భయపడాలి? నేను చనిపోవటం వలన నేను ఎప్పుడు నష్టపోయాను? అంతేకాదు, మనిషిలాగా కూడా చస్తాను, చనిపోయి దేవతగా దేవలోకాలకు వెళతాను, అక్కడి నుంచి కూడా ఇంకా పైలోకాలకు వెళ్ళవచ్చు, ఇంకా పైకి వెళ్ళి ఎవ్వరూ ఊహించలేనంతటి స్థితికి చేరుకుంటానేమో. ఎన్నో జన్మలు, మరెన్నో లోకాలు, ఇంకెన్నో అనుభవాలు. జీవితం అనేది అనంతమైన, శాశ్వతమైన, పరిధులు లేని వినోద విజ్ఞాన యాత్ర. ఇది రూమీ జీవిత అనుభవసారం. గోదే, చనిపోవటం మళ్ళీ పుట్టడం అనే పరిణామక్రమ ధర్మం గురించి మీకు తెలియనంతకాలం ఈ భూమి మీద మీరు గమ్యం తెలియని అతిథులు అని అన్నాడు ఆయన. మీకు చావే లేదు, మీరు చచ్చినా చావరు, ఇది తెలుసుకొని ఈ భూమి మీద మహారాజులా బ్రతకండి అన్నది ఆయన మనకిచ్చిన మరో సందేశం. జర్మనీ దేశ మహాపండితుడు, ఆధునిక ఆధ్యాత్మికవేత్తలో అగ్రగణ్యుడు గోదే. కన్ఫ్యూషియస్ 6వ శతాబ్దం బీసీ నాటి చైనా దేశపు మహాజ్ఞాని. మీ దేశం గొప్పదనాన్ని ప్రపంచానికి చూపించాలంటే ముందుగా రాష్ట్రాలను చక్కబెట్టాలి. రాష్ట్రాలను చక్కబెట్టాలంటే ముందుగా కుటుంబాలను కుదుటపరచాలి. కుటుంబాలు కుదుటపడాలంటే ముందుగా వ్యక్తిగత జీవితం సరిదిద్దబడాలి. వ్యక్తిగత జీవితం సరిదిద్దబడాలంటే ముందుగా వ్యక్తి తన బుద్ధిమాంద్యాన్ని పోగొట్టుకోవాలి. బుద్ధిమాంద్యం పోవాలంటే ముందుగా శ్రద్ధ, దీక్ష అన్నవి అవసరం. శ్రద్ధ, దీక్ష అన్నవి కుదరాలంటే జ్ఞాన విస్తరణ అవసరం. జ్ఞాన విస్తరణ జరగాలంటే అన్నిటినీ పరిశోధించటం అన్న ప్రక్రియ తప్పనిసరి అన్నాడు ఆయన. వస్తుతత్వ పరిశోధన ద్వారానే జ్ఞాన విస్తరణ జరుగుతుంది. జ్ఞాన విస్తరణ ద్వారానే శ్రద్ధ, దీక్ష అనేవి అకుటింతమవుతాయి. శ్రద్ధ, దీక్ష అన్నవి అకుటింతం అవ్వటం ద్వారానే బుద్ధిమాంద్యం పోతుంది. బుద్ధిమాంద్యం పోవటం ద్వారానే వ్యక్తిగత జీవితం సరిదిద్దబడుతుంది.
వ్యక్తిగత జీవితాలు సరిదిద్దబడటం ద్వారానే కుటుంబాలు కుదుటపడతాయి. కుటుంబాలు కుదుటపడటం ద్వారానే రాష్ట్రాలు చక్కబడతాయి. రాష్ట్రాలు చక్కబడటం ద్వారానే దేశం గొప్పగా అవుతుంది. అప్పుడే మీ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటగలరు. ఈ 8 అంశాల సారాన్నే ది గ్రేట్ లెర్నింగ్ అంటే మహాజ్ఞానం అని చైనాలో అంటారు. మరి రేపు ప్లేటో గురించి చెప్తున్నారు, తెలుసుకుందామండి. ధన్యోస్మి.